నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమైన బ్రహ్మాండ నాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు. పెదశేష సేవతో ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి వాహన సేవలు. ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను అభినందించిన మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలోని మిగిలిన అధికారులకు ఆదర్శనీయులని ప్రశంస. ఫలపుష్ప ఫోటో ప్రదర్శనలు తిరుమల శ్రీవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. తిరుమలలో ఫలపుష్ప ఫోటో ప్రదర్శన మీడియా సెంటర్ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. గ్రామ కంటకంలో పూర్వీకుల నుంచి నివాసం ఉంటున్న యజమానులు పొజిషన్ సర్టిఫికేట్ పొంది రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. శ్రీకాళహస్తి మండల ప్రజలకు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి శుభవార్త. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ సాయంత్రం జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మరికొద్దిసేపట్లో శ్రీవారి పెదశేష వాహన సేవ జరుగుతుంది. కొండలరాయుడి బ్రహ్మోత్సవాలు మహా సంభ్రమంగా మొదలయ్యాయి. ఆనంద నిలయుడి ధ్వజస్తంభానికి గరుడ ధ్వజం ఎగరడంతో ఈ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సాయంత్రం 5:30 మీన లగ్నంలో గరుడ పతాన్ని ఎగురవేశారు. బ్రహ్మాది సకల దేవతలను శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలి రావాల్సిందిగా ఇదే ఆహ్వానం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఈ ధ్వజారోహణ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి తన పరివార దేవతలతో తెరుమాడా వీధుల్లో విహరించారు. ధ్వజారోహణం చేయవలసిన గరుడ ధ్వజపటాన్ని ఊరేగించారు. తెరుమాడా వీధుల్లో ఉన్న దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించేందుకు ఈ ఊరేగింపును జరుపుతారు. మాడవీధుల్లో ఊరేగుతూ మలయప్ప స్వామి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సూచికగా తిరుమలలో బంగారు తెరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి బంగారు తెరుచిపై ఆలయ తెరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమివ్వగా వేలాది హాజరైన భక్తజనం స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తెరుచి ఉత్సవం ముగిసిన అనంతరం ఉత్సవ కంకణధారుడైన వేణుగోపాల దీక్షితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకుడు ఈవో అనిల్ కుమార్ సింగల్ కంకణ ధారణ చేశారు. స్కోచ్ అవార్డును అందుకున్న తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ను మంత్రులు అభినందించారు. ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకున్న తిరుపతి కలెక్టర్ను తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు. నారావారిపల్లెలో 45 రోజుల్లోనే సుమారు 1600 ఇండ్లకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్ కృషిని ప్రశంసించారు. కలెక్టర్ వెంకటేశ్వర్ కృషికి గుర్తింపుగా స్కోచ్ అవార్డు ప్రదానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వృత్తి పట్ల కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చిత్తశుద్ధిని మంత్రి అనగాని సత్యప్రసాద్ కొనియాడారు. కలెక్టర్ వెంకటేశ్వర్ రాష్ట్రంలోని మిగిలిన అధికారులకు ఆదర్శనీయులని ప్రశంసించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకంతో కలెక్టర్ వెంకటేష్ అద్భుతంగా పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. దక్షిణ కైలాస క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో 2వ రోజు శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి బ్రహ్మచారిణి దేవి రూపంలో దివ్యమంగళ స్వరూపంలో దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గిరిపుత్ర సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞాన ప్రసూనాంబిక
దేవి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి బ్రహ్మచారిణి దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని కొలువు తెచ్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో బ్రహ్మచారిణి దేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించారు. 9 రోజుల పాటు విశేష దివ్య అలంకారంతో దుష్ట సంహారణ చేసిన, లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ విద్యాసాగర్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కార్పొరేటర్ల ప్రయోజనాల కోసం 8 గంటల పని దినాన్ని చట్ట సవరణ చేసి రోజుకు 10 గంటల నుండి 13 గంటల వరకు కార్మికులు పనిచేయాలని కేంద్రం చేసిన నిర్ణయాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలుకు ప్రయత్నిస్తూ జరుగుతున్న శాసనసభ సమావేశాలలో చట్టం చేయడాన్ని సిఐటియు ఖండిస్తుందని తెలిపారు. ఎన్నో త్యాగాల ఫలితంగా 8 గంటల పని విధానాన్ని కార్మిక వర్గం సాధించుకున్నదని గుర్తు చేశారు. కార్మిక వర్గానికి ద్రోహం చేసే పద్ధతిలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవడానికి కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలిపారు. సిఐటియు నగర అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి మాధవ్ కృష్ణ మాట్లాడుతూ, రాత్రి వేళల్లో మహిళలు కార్మికులచే డ్యూటీలు చేయించుకోవచ్చునని చేసిన చట్ట సవరణ మహిళా కార్మికులను అవమానపరచడమేనని, మహిళల హక్కులను హరించివేయడమేనని పేర్కొన్నారు. టీటీడీలో పని గంటలు పెంచితే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు జయచంద్ర, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఎన్నో త్యాగాల పోరాటంతో 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నారు. దౌర్భాగ్యం ఏమంటే కార్పొరేట్లకు అనుకూలంగా కార్పొరేట్లకు మరింత దోచిపెట్టడానికి 8 గంటల పని విధానాన్ని, కార్మిక చట్టాన్ని సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ తల ఊపమంటే ఊపుతున్నారు, కాలు పైకెత్తమంటే కాలు పైకెత్తున్నారు, చేతులు పైకెత్తమంటే చేతులు పైకెత్తున్నారు. కార్పొరేట్ల కోసం అనుకూలంగా చేసినటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటల నుండి 13 గంటల పని విధానాన్ని అమలు చేయమని చెప్పి నరేంద్ర మోడీ చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని చట్ట సవరణ చేసి 10 గంటల నుండి 13 గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పి నిర్ణయం చేయడాన్ని సిఐటిగా తప్పుపడుతుంది. చేసినటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దేవేరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహించారు. అమ్మవారి ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. విష్ణు స్వరూపంలోని గిరిజాదేవిని దర్శించుకుంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కైలాస క్షేత్రంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం భాసిల్లుతుంది. అందులో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి దేవేరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి విశిష్టమైన మహావిష్ణువు అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి మహావిష్ణువు అలంకారం నిర్వహించి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయంలోని శ్రీ బాల జ్ఞానాంబిక సన్నిధిలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయంలో తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి విశేష ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహరతులు సమర్పించారు. మహావిష్ణువు రూపంలో అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గ్రూప్ థియేటర్లో ఓజీ సినిమా విడుదల నేపథ్యంలో అభిమానులు సందడి ముందుగానే మొదలైంది. తిరుపతి గ్రూప్ థియేటర్స్లో ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా గ్రూప్ థియేటర్ల ముందు ఇప్పటికే బ్యానర్లు కనువిందు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్తగా నిలుస్తున్న ఓజీ సినిమాలో పవర్ స్టార్ గ్యాంగ్ స్టార్ పాత్రలో 24వ తేదీ రాత్రి ప్రత్యేక షో
రానున్న ఓజీ సినిమా కోసం తిరుపతి గ్రూప్ థియేటర్స్లో అభిమానులు ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25 విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు కనువిందు చేయనుంది. అందరికీ నమస్కారాలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మునుపటి రోజుల్లో ఎలా అయితే జనాలు ఆనంద కేరింతలతో ఉన్నారు సినిమా రిలీజ్ అయితే, ఈ ఓజీ సినిమా కూడా అలాగే కేరింతలతో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది, ఏం చేస్తుంది అనేది ఊహలకు అందరికీ విధంగా జరుగుతోంది. అభిమానులు కూడా అంత ఉత్సాహంగా ఉన్నారు. టికెట్లు ఆల్రెడీ అయిపోయినాయి అంటున్నారు. అభిమానులంతా ఉంటే టికెట్ల కోసం ఉంటే కూడా టికెట్లు అయిపోయినాయి అనే పరిస్థితికి వస్తూ ఉంది. రాత్రికి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితులు అర్థం కావట్లేదు. ఈ సినిమా ఎంతైతే విజయాన్ని ఘన విజయం సాధిస్తుంది అనేది ఊహలకంతా ఉంది. అభిమానులకంతా ఒక పండుగ వాతావరణము. మేము ఒకప్పట్లో చిరంజీవి సినిమాలు చూసేటప్పుడు ఎలాంటి 86, 87లో ఎలాంటి మేము ఉన్నామో దానికన్నా మించి ఈ సినిమాకి అంతటి హైప్ వచ్చింది. దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పండుగ వాతాన్ని చూసుకుంటారని ప్రయత్నిస్తున్నాము. జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్. నా సినిమా మేము సూపర్ హిట్ అవుతుంది అనేసి మేము మనవి చేసుకుంటున్నాము. సినిమా మేము ఇంకా చూడాలనేసి, ఇట్లాంటి సినిమా మళ్ళీ తీయాలనేసి మేము చాలా చూసుకుంటా ఉన్నాము. పోస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మేము ఇప్పుడే అనుకుంటున్నాం, ఇంకా ఇట్లాంటి సినిమాలు చేయాలనేసి చూడాలనేసి ఫ్యాన్స్ చూస్తున్నాం. కంపల్సరీ ఇట్లాంటి సినిమాలు తీయాలన్నా మీరు. చిరంజీవి తర్వాత మీరే అన్నా ఇట్లాంటి సినిమాలు తీయాలి, ఇంకా బ్లాక్ బస్టర్ రావాలి. ఫ్యాన్స్ అసోసియేషన్ చాలా మంది కాసుకొని ఉన్నారు ఇటు ఈ సినిమా కోసం. ఈ సినిమా కంపల్సరీ సూపర్ హిట్ అవుతుంది అనేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానన్న. టైలరా అన్న, చెప్పాల్సిన పనే ఉందన్న. టైలర్ అన్న, దాని అమ్మ పర్వా టైలర్ అన్న, అది సూపర్గా ఉందన్న. టైలర్ బాగుంటేనే కదన్నా నేను వస్తాము. ఎన్నో సినిమాలు చూసినాం, ఇట్లాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదనేసి, బాగుందనేసి మరి అందుకనేసి నేను అదే పనిగా నేను అన్ని పనులు వదులుకొని ఈ సినిమా కాడికి వచ్చిన. కంపల్సరీ బాగా సూపర్ హిట్ అవుతుంది అనేసి నేను మరీ చూద్దాం అనుకున్నా. సూపర్గా బాగుంటుంది సినిమా. ప్రతి ఒక్కరూ రావాలి, పవన్ అన్న సినిమా చూడాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానన్న. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 2వ రోజు శ్రీకాళహస్తిలో వివిధ ఆలయాలలో శక్తి స్వరూపెండ్లు విశిష్ట దివ్య రూపాలలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ భక్తి ప్రపత్తులతో విశేష పూజలను జరుపుకుని ప్రణమిల్లారు. దసరా మహోత్సవాలలో 2వ రోజు మంగళవారం రాత్రి శక్తి స్వరూపిణ్లకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు. 7 గంగమ్మల తల్లి బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిచ్చారు. మేడాం గ్రామంలోని దక్షిణ కాళికాదేవి అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో, భాస్కరపేటలోని శ్రీ చాముండేశ్వరి దేవి భవానీమాత అలంకరణలో, బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గర్భరక్షాంబికాదేవి అలంకారంలో, పానగల్లోని పొన్నాలమ్మవారు లలితాదేవి అలంకరణలో, బీపీ అగ్రహారంలోని చిన్నగంగమ్మ గుడిలో గాయత్రీదేవి అలంకారంలో, బీపీ అగ్రహారంలోని పెద్దగంగమ్మ ఆలయంలో వెండి కవచ శ్రీ గంగమ్మదేవి అలంకరణలో, బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నాగపూసని దేవి అలంకరణలో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. విశిష్ట రూపాలలో ఉన్న అమ్మవార్లను మహిళా భక్తులు దర్శించుకుంటూ సాంప్రదాయ పద్ధతిలో పిండి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శక్తి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ఆకర్షణీయంగా మారాయి. శివాయ. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానమునకు అనుబంధ దేవాలయమైన శ్రీ ముత్యాలమ్మ దేవస్థానమునందు ఈ నెల 22/9/2025 నుండి 2/10/2025 వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగును. ఇందులో భాగంగా మొదటి రోజు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి స్వర్ణ కవచాలతో స్వర్ణ కవచాలంకృత ముత్యాలమ్మ అని అమ్మవారి అలంకారం చేయడం జరిగింది. ఈ రోజు 2వ రోజు సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకారం చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు శ్రీ రేణుకాదేవి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది. తదనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, పట్టణ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపటి దినం శ్రీ బ్రహ్మచారిణి దేవిగా అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది. 25వ తారీఖు శ్రీ అన్నపూర్ణాదేవిగా, 26వ తారీఖు శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో
భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీకాళహస్తి మండల ప్రజలకు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి శుభవార్త తెలిపారు. పూర్వీకుల నుంచి గ్రామ కంటకంలో నివాసముంటున్న యజమానులు క్రయ విక్రయాలకు గ్రామ కంటకంలోని స్థలాలు, భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. గ్రామాలలోని గ్రామ కంటకంలో పూర్వీకుల నుంచి నివాసముంటున్న యజమానులు ప్రొహిబిషన్ సర్టిఫికేట్ పొంది రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో నెల రోజుల్లోపు గ్రామ కంటకం నమోదు లోపల సవరించి అనుభవదారులు రిజిస్ట్రేషన్లు జరిగేలా చేయనున్నట్లు ఆర్డీఓ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులకు గ్రామ కంటకంలో నివాసముంటున్న వారికి వారి ఇంటి స్థలాలు, భూమి రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఈ మేరకు శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామ కంటకంలో నమోదుకు అవసరమైన సవరణలు చేపట్టడానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సూచనల మేరకు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. శ్రీకాళహస్తి మండలంలో 195 గ్రామాలలో రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అందులో 175 గ్రామ కంటకం నమోదులో ఉన్న ఇబ్బందులను తొలగించి రెవెన్యూ రికార్డులో గ్రామ కంటకంగా సవరణ చేశారు. దశాబ్దాల నాటి నుంచి గ్రామ కంటకాలలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారు ఇకపై రిజిస్ట్రేషన్లు చేసుకునే హక్కు కల్పించామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని తెలిపారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లో మిగిలిన 6 మండలాలలోనూ నెల రోజుల్లోపు పూర్తి పరిశీలన చేసి అవసరమైన సవరణలు చేసి గ్రామ కంటకం రిజిస్ట్రేషన్లు చేసుకునే విధంగా రెవెన్యూ రికార్డులను మార్పు చేయనున్నట్లు ప్రకటించారు. అందరికీ నమస్కారం. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లో జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వెంకటేశ్వర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శుభం బన్సల్ గారు వారి ఆధ్వర్యంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఆ పైలట్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామ కంటాలు అనేవి ప్రతి హ్యాబిటేషన్కి సంబంధించి గ్రామ కంటాలు ఉంటాయి. అలాగే శ్రీకాళహస్తి డివిజన్ మొత్తానికి 950 గ్రామ కంటాలు ఉండగా దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాళహస్తి మండలంలో ఉన్న 185 గ్రామ కంటాలను అన్నింటినీ వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో అనేక ఇబ్బందులు రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు ఆ యొక్క గ్రామస్తులు కానీ వారి యొక్క పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తుల్ని రిజిస్ట్రేషన్కి వెళ్తున్నప్పుడు వారు ఇబ్బంది పడడం చూసి దాన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ విధమైన మార్పులు చేస్తే, అంటే మన యొక్క అడంగల్లో, మన వెబ్లాండ్ అడంగల్లో ఏ విధమైన మార్పులు చేస్తే రిజిస్ట్రేషన్ సులభతరం అవుతుందో చూసుకొని ఆ పైలట్ బేసిస్ ప్రకారం శ్రీకాళహస్తి మండలంలో శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లో కార్యాలయం ఆధ్వర్యంలో ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఆ చేపట్టంగా వెరిఫై చేయంగా 195 గ్రామ కండాలని వెరిఫై చేయంగా 135 గ్రామ కండాల్లో తప్పులు ఉండడం చూడడం జరిగి దానికి జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం తర్వాత జిల్లా కలెక్టర్ గారి నుంచి 19/9/2025 తారీఖున ఉత్తర్వులు రావడం జరిగింది. ఆ ఉత్తర్వుల ద్వారా ఏంటంటే గ్రామ కండాలన్నీ కూడా వాళ్ళ యొక్క అడంగల్ చేంజెస్ అయితే చేశాము. కాలం నెంబర్ 6, కాలం నెంబర్ 7, కాలం నెంబర్ 9, కాలం నెంబర్ 11 అని ఈ 4 కాలమ్స్లోని చేంజెస్ చేసి గ్రామ కంటాల కింద పెట్టడం జరిగింది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు గ్రామస్తులు ఎవరైతే వారి యొక్క పూర్వీకుల నుంచి వస్తున్న భూములు కానీ, ఎవరి దగ్గర నుంచి కొనుక్కోవాల్సిన అనుకున్నప్పుడు భూములు కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వారికి అబ్జెక్షన్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ కింద చేయడం జరిగింది. అలాగే మిగతా 7 మండలాలు అంటే ఏర్పేడ అయితే అవ్వచ్చు, రేణిగుంట అయితే అవ్వచ్చు, నారాయణవనం, నాగలాపురం, పిచ్చాటూరు, కేవీపురం, తొట్టమేడు ఈ 7 మండలాల్లో కూడా వచ్చిన నెల రోజుల్లో ఈ ప్రక్రియ అనేది పూర్తి చేసి శ్రీకాళహస్తి డివిజన్ మొత్తానికి గ్రామ కంటాలు అంటే పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు ఎవరైతే స్థిరంగా ఉంటున్నారో ఒక్క పొజిషన్ సర్టిఫికేట్ తీసుకుని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తే సులభతరంలో రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలుపుకుంటూ ధన్యవాదాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం యొక్క ప్రధాన ఉద్దేశం.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని సస్యకారక అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. విత్తనాలు నాటేందుకు పాలికులు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన సముద్రార్చన అధికరణ అనే గ్రంథంలో అంకురార్పణ కార్యక్రమాన్ని రచించారు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణు సూక్తం పఠిస్తారు. ప్రతిరోజు ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. గిరి బలిజ జీవోను రద్దు చేయాలని రాష్ట్ర బలిజ సేన అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర బలిజ సేన అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్డీఓకు గిరి బలిజ జీవోను రద్దు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బలిజ సేన అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 30% పైగా బలిజ, కాపు సమూహాలు ఎటువంటి రిజర్వేషన్లు లేక అటు రాజకీయంగా అణచివేతకు గురై ఉన్న తరుణంలో ఇలాంటి చిన్న కులాలను బలిజల పేరుతో కలుపుతూ బలిజలను అవమానిస్తున్నట్లు భావించవలసి వస్తుందని తెలిపారు. అంతేకాక శ్రీకృష్ణదేవరాయలు కూడా బలిజ కులానికి చెందిన రాజు అని శాసనాల ద్వారా తెలిసిన విషయం విరుతమేనన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన బలిజ కులానికి అణగారిన వర్గానికి చెందిన దొమ్మరి కులాన్ని గిరిబలిజగా పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని కాపు, బలిజ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. దొమ్మరి కులానికి బలిజ కులం వ్యతిరేకం కాదని వారిని కూడా గౌరవిస్తూ మరొక పేరు సూచించమని కోరుతున్నామని తెలిపారు. కావున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బలిజ, కాపు సంఘాలు గిరిబలిజ జీవోను రద్దు చేయమని మరొకసారి వేడుకుంటున్నామని తెలిపారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం ఆర్డీఓ రామ్మోహన్ సానుకూలంగా స్పందించి సమస్యను పై స్థాయికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, ధరణి కుమార్, కేఆర్ సుబ్రహ్మణ్యం, వాసు, రామారావు, గోపి, బసికర్ల రఘు, శిరీష, కోకిల తదితరులు పాల్గొన్నారు. బలిజ సంఘం, రాష్ట్ర కాపు సంఘాలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దొమ్మరి కులాన్ని గిరిబలిజ పేరు మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే బలిజలంటే రాష్ట్ర వ్యాప్తంగా 27%, దేశవ్యాప్తంగా 30% ఉన్న ఈ కులాన్ని తీసుకొని, ఈ కులానికి ఉన్న పేరును తీసుకొని ఒక చిన్న కులానికి, దొమ్మరి కులానికి ఇవ్వడము చాలా తీవ్రంగా మేమంతా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే మా కులానికి ఎంతో శ్రీకృష్ణదేవరాయల కులము, వాళ్ళ కులం మాది. అలాంటి కులాన్ని తీసుకొని వచ్చి దొమ్మరి కులానికి అంటగట్టడము ఎంతైనా మేము ఆక్షేపిస్తున్నాము. ఎందుకంటే దొమ్మరి కులాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాము. వారికి వేరే గౌరవప్రదమైన ఏదైనా పేరు పెట్టుకున్నా మాకేం ఇబ్బంది లేదు. ఆ కులానికి మేమేమి వ్యతిరేకం కాదు. వారికి యాక్చువల్ వాళ్ళకి ఏదైనా మంచి పేరు మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టినారు కదే, లేదు మీరు ఇష్టంగా మీరు బలిజ కులాన్ని తీసుకెళ్ళి ఇట్లా ప్రతి ఒక్కరికి అంటగట్టి గిరి బలిజ, ఆ బలిజ, ఈ బలిజ అనేసి మా కులాన్ని తక్కువ చేసి మీరు మరి పేర్లు పెట్టడం సబబు కాదని మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాము. ఇలాగే జరిగితే భవిష్యత్తులో మేము నిరసనలు వ్యక్తం చేసి రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఇబ్బంది కలగకుండా మీరంతా పెద్ద ప్రభుత్వం చూస్తారని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాము. అలాగే ఈరోజు ఆర్డీఓ గారికి మేము లెటర్ ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మేము
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కలిసేందుకు మేము ప్రయత్నం చేసి మాకు మా బలిజ కులానికి మంచి గౌరవం అనేసి మేము వేడుకోవడానికి ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాము. గ్రామీణ మహిళలు సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ పొంది వారి ప్రతిభను గ్రామీణ మరియు మానవ వనరులను ఉపయోగించుకుని బ్యాంకులు మరియు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల సహాయంతో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయుర్వేద కళాశాల రిటైర్డ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంఎస్ దత్తాత్రేయరావు అన్నారు. తిరుపతి శ్రీ సరస్వతి శిశు మందిర్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సంయుక్త సహకారంతో గ్రామీణ మహిళలకు మరియు యువతకు చిరుధాన్యాల విలువాధార ఉప ఉత్పత్తులు తయారు చేసే శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దత్తాత్రేయ మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఇచ్చే శిక్షణ ద్వారా చిరుధాన్యాలతో వివిధ ఉత్పత్తులను తయారు చేయడం, బయో ఎంజైమ్ లాంటి పర్యావరణ హిత ఉత్పత్తులు తయారు చేయడం నేర్చుకుని వ్యాపార ధోరణిలో దృష్టి మరల్చి మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు. ఈ శిక్షణా కార్యక్రమంలో కామిరెడ్డి హేమలత బయో ఎంజైమ్ తయారు చేయడం గురించి, దీంతో వివిధ ఉత్పత్తులను తయారు చేయడం గురించి వివరించారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా ఏరువాక ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణారావు మిద్దె తోటలు, పైర్ల పెంపకంలో వచ్చే చీడపీడల నివారణలో తీసుకునే రసాయనేతర సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. చిరుధాన్యాలతో బిస్కెట్లు మరియు ఇతర ఉత్పత్తులను తయారు చేయడంలో నైపుణ్య శిక్షణా కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎం హేమంత్ కుమార్ శిక్షణనిచ్చారు. తిరుపతి జిల్లా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన సుమారు 50 మంది మహిళా శిక్షార్థులు శిక్షణ తీసుకున్నారు. డాక్టర్ కీర్తి వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో FIREP ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కామిరెడ్డి చంద్రారెడ్డి, డాక్టర్ కె బాలకృష్ణారెడ్డి, నందనవనం శ్రీనివాస్, సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు రామలక్ష్మి, ఆచార్య బృందం పాల్గొన్నారు. గ్రామీణ మహిళలకు మిరప, వంగ, టొమాటో మొక్కల నారును కూడా ఇచ్చారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ సహ కార్యదర్శి చంద్రశేఖర్ వందన సమర్పణలతో కార్యక్రమం ముగిసింది. రేణిగుంటలో వెలసిన శ్రీ సత్యమ్మ దేవాలయంలో అమ్మవారికి వైభవంగా అభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేణిగుంట పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ, జ్యోతిరావు పోలే కాలనీలో వెలసిన సత్యమ్మ ఆలయంలో బుధవారం ఉదయం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి భక్తుల చేత అభిషేకం చేయించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అదేవిధంగా రాగి, వేప చెట్టులకు అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దసరా సెలవుల నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు వీడియో సందేశం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ పూర్తిగా నిర్మాణాత్మకమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. భక్తుల భద్రతే పోలీస్ బాధ్యత అనే ఒక నినాదంతో ఎటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక సులభతరమైన, సురక్షితమైన వాతావరణంలో వారు దేవుని దర్శించుకొని తిరిగి వెళ్లే విధంగా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కమాండ్ కంట్రోల్, రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యాన్ని కలిగిస్తుంటే కమాండ్ కంట్రోల్ ద్వారా వాటిని వీక్షించి తగిన భద్రతాపరమైన చర్యలను అప్పటికప్పుడు చేయడం, తగిన సూచనలు క్రింది అధికారి వరకు ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా అలిపిరి, తర్వాత శ్రీవారి మెట్లు అన్ని మార్గాల ద్వారా వచ్చే భక్తులు పూర్తిగా భద్రతాపరంగా ఏమైతే పోలీసు వారు చేస్తున్నారో వారికి సహకరించాలని, ఉత్సవాల సందర్భంగా వచ్చిన భక్తులకి, ముఖ్యంగా ప్రైవేటు వాహనాల్లో వస్తున్న భక్తులకి తిరుమలలో పార్కింగ్ ఫెసిలిటీస్తో పాటు తిరుపతిలో కూడా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుండి ఆర్టీసీ బస్సులు సదుపాయం కల్పించడం జరిగింది. కాబట్టి అక్కడ పార్క్ చేసుకుని సురక్షితంగా తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయకుండా ఈ ఘాట్ రోడ్లో సురక్షితంగా ప్రయాణించాలని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. ఘాట్ రోడ్లో సరైన సురక్షితమైన డ్రైవింగ్ సమర్థంగా నిర్వర్తించలేని వారు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకొని సురక్షితంగా తిరుమల చేరుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మాడవీధుల్లోనూ గ్యాలరీస్లో ఉన్న భక్తులు అక్కడున్న శ్రీవారి సేవకులు, తర్వాత పోలీస్ వారు, టీటీడీ విజిలెన్స్ వారితో సహకరించి అక్కడ ఏవైతే కొన్ని నిర్దేశిత నియమాలు ఉన్నాయో వాటిని పాటించి సురక్షితంగా దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత మరీ ముఖ్యంగా గరుడోత్సవం రోజు మీరు ప్రయాణించే
ప్రైవేట్ వెహికల్స్ కంటే కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు రాగలిగితే ఎక్కువ మంది చాలా సులభతరంగా సురక్షితంగా వచ్చి తిరుమల దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. నేను ఐ అపీల్ ఆల్ ద పిలిగ్రిమ్స్ హు ఆర్ కమింగ్ టు తిరుమల, ప్లీజ్ ఫాలో ది police and TTD and vigilance rules and regulations and have darshan a very peaceful manner. ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా కెమెరాస్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా సోషల్ మీడియా పూర్తిగా మానిటర్ చేస్తూ ఈ మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల ప్రశస్తిని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తించి సోషల్ మీడియాలో ఎటువంటి వదంతులు వ్యాపింప చేసినా అవి వాస్తవానికి విరుద్ధంగా చేస్తే తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ సోషల్ మీడియా వారికి విజ్ఞప్తి చేయడం, తిరుమల ప్రశస్తిని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు. ఏదైనా ఇష్యూ ఉంటే ఇమ్మీడియట్గా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ప్రవర్తించరాదని నేను మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతిలో వల్లీ సిల్క్స్ షోరూంను ఘనంగా ప్రారంభించారు. తిరుపతి వివి మహల్ రోడ్డులో బుధవారం ఉదయం వల్లీ సిల్క్స్ షోరూంను ఘనంగా ప్రారంభించారు. తమ 7వ షోరూంను వల్లీ సిల్క్స్ నిర్వాహకులు భరత్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సుభాష్ మాట్లాడుతూ ప్రతి 2,500 రూపాయల చీరల కొనుగోలుపై వినియోగదారులు మరో 2,500 రూపాయల చీరలను ఉచితంగా పొందవచ్చని తెలిపారు. దసరా, దీపావళి సందర్భంగా వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అధునాతన డిజైన్లు, లేటెస్ట్ మోడల్స్ చీరలు, దుస్తులు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్తే తిరుపతి. ఇవాళ 10:20కి మనం షోరూమ్ ఓపెన్ చేశాము. అది వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో సాయి సిల్క్స్ కళామందిర్ 73వ షోరూము. అలాగే వల్లీ సిల్క్స్లో ఇది మా 7వ షోరూమ్ మాట. సో బ్లెస్సింగ్స్తో అందరూ ఓపెన్ చేసాం. మీరందరూ వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని కోరుతున్నాం. అలాగే మా దగ్గర ఉన్న వెరైటీసు, పట్టు శారీసు, ఫ్యాన్సీ శారీసు, హ్యాండ్లూము, డ్రెస్ మెటీరియల్స్, రెడీమేడ్స్. ఆఫర్ ఏంటంటే షోరూంలో 2,500కి మీరు ఏది కొన్నా 2,500 ఖరీదయ్యే చీరలు మీకు ఫ్రీ వస్తాయి. అంటే 5,000 కొంటే 2 చీరలు ఫ్రీ వస్తాయి, 10,000 కొంటే 4 చీరలు ఫ్రీ వస్తాయి, 50,000 కొంటే 20 చీరలు ఫ్రీ వస్తాయి. సో వచ్చి మీరు ఈ దసరాకి, దీపావళికి మా దగ్గర వెరైటీస్ చూడండి, నచ్చుతాయి 100%గా మేము చెప్తున్నాము. సో దయించి ఒకసారి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. సుభాష్ అండి. ఓకే. లయన్స్ క్లబ్ చిత్తూరు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన నూతన మినరల్ వాటర్ ప్లాంట్ను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ కలెక్టరేట్కు ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ డేలో 500 మంది ప్రజలు, అలాగే వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజు 100 మందికి పైగా ప్రజలు వస్తుంటారని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం లయన్స్ క్లబ్ వారు వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు భానుమూర్తి, భాస్కర్, శ్రీనివాసమూర్తి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా లయన్స్ క్లబ్ గవర్నర్, ప్రెసిడెంట్, ట్రెజరర్, మిగతా స్టాఫ్ అందరికీ అండ్ డోనర్స్ ఆల్సో కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు బేసిక్లీ ఒక మంచి ఆలోచనతో ఈరోజు కలెక్టరేట్లో యూనిట్
ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్లో మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అర్బన్ పిహెచ్సి డాక్టర్ గిరిజ తెలిపారు. శ్రీకాళహస్తి గజేంద్ర నగర్ పరిధిలో సాలిపేట అంగన్వాడీ పాఠశాలలో అర్బన్ పిహెచ్సి డాక్టర్ గిరిజ ఆధ్వర్యంలో గర్భిణీలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గిరిజ మాట్లాడుతూ గజేంద్ర నగర్ పిహెచ్సి కేంద్రంలో నెల గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గర్భిణీలు ప్రతి నెల నిర్వహించుకోవాల్సిన పరీక్షలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. మహిళలు మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించామని తెలిపారు. ఎన్సీడీ స్క్రీనింగ్లను నిర్వహించి ముందస్తు క్యాన్సర్ లక్షణాలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. వాటికి తగిన వైద్యం మరియు ఆరోగ్య సూచనలు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవచ్చునని తెలిపారు. గజనగర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మనకు 17వ తేదీ సెప్టెంబర్ నుంచి 2వ తేదీ అక్టోబర్ వరకు 2025 సంవత్సరంలో స్వస్థ నారీ సశక్తి పరివార్ అనే ప్రోగ్రామ్ని మనము స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మన పిహెచ్సిలో ప్రతిరోజు స్వస్థ నారీ సశక్తి పరివార్ ప్రోగ్రామ్ ఆడవాళ్ళకి మెయిన్గా వాళ్ళకి మానసికంగా ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి కావాల్సిన అన్ని రకాల పరీక్షలు, తర్వాత హెచ్బి పరీక్షలు, వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి మనము చూడడం జరుగుతుంది. ఎన్సిడి స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా మనము ఈ ప్రోగ్రాం ద్వారా చేసి ఒకవేళ క్యాన్సర్ ఏమన్నా ముప్పు ఉంది అని అంటే ముందుగా వారిని కనుక్కొని ఒకవేళ వారికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కానీ లేదు సింప్టమ్స్ అట్లా ఏమన్నా ఉంటే వచ్చి ఆరోగ్య కేంద్రంలో పరీక్షించుకోవాలని కోరుతున్నాం. మనం ఇట్లా వచ్చిన వాళ్ళని ముందుగా డిటెక్ట్ చేయడం వల్ల క్యాన్సర్ ముప్పు నుంచి మనము ఆరోగ్యంగా ఉండొచ్చు. పోషక మాసోత్సవాలలో భాగంగా మహిళలకు, గర్భిణీలకు, బాలింతలకు పోషక ఆహారాలపై అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తిలోని గజేంద్ర నగర్ అంగన్వాడీ పాఠశాలలో జాతీయ పోషక ఆహార మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శాంతిదుర్గ పాల్గొని పోషక ఆహారాలపై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీలకు పోషక ఆహారాలను అందజేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోషక మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు ఆరోగ్యానికి సంబంధించి వివిధ కార్యక్రమాలు గ్రామాలు మరియు అంగన్వాడీ పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అనుబంధ పోషక ఆహారంపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. మహిళలు బలవర్ధకమైన పోషక ఆహారాలను తీసుకోవడం వలన కుటుంబం ఆరోగ్యంగా ఉండడంపై మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. మనకందరికీ తెలిసిందే, ఇప్పుడు మన దేశవ్యాప్తంగా పోషణ మాస సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. దాదాపు మన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు నెల రోజులు వివిధ కార్యక్రమాలు, ఆరోగ్యం మరియు పోషణకు సంబంధించిన కార్యక్రమాలు ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది. మున్సిపాలిటీ వార్డ్స్ లో కూడా చేస్తున్నాము. దీంట్లో భాగంగా కాళహస్తి ప్రాజెక్ట్ లో ఈ రోజు గజేంద్ర నగర్ అంగన్వాడీ సెంటర్ నందు ఈ కార్యక్రమాన్ని పోషణ మాస సెలబ్రేషన్స్ చేస్తున్నాము. ఈ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీలో భాగంగా ఈ రోజు ఏమంటే IYCF ప్రాక్టీసెస్ మీద మహిళలకు అందరికీ, గర్భిణీలకు అందరికీ కూడా అవగాహన ఇవ్వడము, అదే విధంగా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే అనుబంధ పోషకాహారము అనేది సప్లిమెంటరీ ఫుడ్ అనేది మనం ఏదైతే 7 months నుంచి మనం ఇస్తాము అంగన్వాడీ సెంటర్లు ఇచ్చే ఫుడ్ తీసుకోమని చెప్తూ, అదే విధంగా ఇంట్లో ఆహారపు అలవాట్లు అనేది తల్లులకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మేము ఫుడ్ పదార్థాలన్నీ కూడా ప్రదర్శన చేయడం చేశాము. అంటే ఏమిటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ విధమైన ఆహార పదార్థాలన్నీ పిల్లలకి చాలా మేలు చేస్తుంది కాబట్టి వాటిని అన్ని కూడా 7 నెలల నుంచి పిల్లలకు అలవాటు చేయవలసిందిగా మా తల్లులకు చెప్పడం జరుగుతుంది. వాటిని మేము కొన్ని పదార్థాలు చేసి వాళ్ళకి ఎలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో చూస్తే మనకి 7 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య పిల్లలు ఈ కాంప్లిమెంటరీ ఫుడ్ ఫీడింగ్ తీసుకుంటున్న పిల్లల సంఖ్య కొంచెం గతం కన్నా కొంచెం పెరిగింది, కానీ ఇంకా అనుకున్న స్థాయిలో ఇంకా పెరగాలి. కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం అనేది ఇవ్వడం జరుగుతుంది. రొటీన్ లో జాబ్ లో అంటే డిపార్ట్మెంట్ లో భాగంగా రోజు చేస్తున్నా కూడా ఈ నెల రోజులు కూడా మేము ఒక మిషన్ మోడ్ లో అందరికి కూడా అవగాహన ఇవ్వడం జరుగుతుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బుధవారం తిరుమలలో కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప ఫోటో ప్రదర్శనతో పాటు రామ్ బగీచా 2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్లో చైర్మన్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం
ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఫలపుష్ప ఫోటో ప్రదర్శన ప్రతిబింబిస్తుందని తెలిపారు. తిరుమలలో రవాణా, క్యూలైన్ విధానం, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం పంపిణీ తదితర విశేషాలను తెలియజేసే అరుదైన ఫోటోలను ఆకర్షణీయంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆయుర్వేద, అటవీశాఖ, శిల్ప కళాశాల స్టాల్స్లను ఆయన అభినందించగా టీటీడీ పబ్లికేషన్, అగరబత్తి స్టాల్స్ను కూడా సందర్శించారు. గార్డెన్ విభాగం వారు రూపొందించిన ఘటోద్గజ, బకాసుర, సురస, ద్రౌపది స్వయంవరం వంటి పురాణ నేపథ్య పుష్ప అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చైర్మన్ కొనియాడారు. అదేవిధంగా బెంగళూరుకు చెందిన కళాకారిణి శ్రీమతి గౌరీ రూపొందించిన సైకత శిల్పంలో ఆనంద నిలయ విమాన వెంకటేశ్వరుని మోసుకెళ్తున్న మహాగరుడ రూపకల్పన విశేషంగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో మీడియా అందిస్తున్న సేవలను అభినందించిన చైర్మన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతికూల అంశాలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని, వాటిని సంచలనాత్మకంగా చూపించడం మానుకోవాలని మీడియాకు సూచించారు. స్వామి అనుగ్రహంతో భక్తులందరూ వార్షిక బ్రహ్మోత్సవాలను ఆనందంగా తిలకించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకీదేవి, శాంతారాం, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్వి ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్, ఎస్వి శిల్ప కళాశాలకు చెందిన వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక మీడియా ప్రతినిధిగా మీడియా హౌస్ని తిరుమలలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు నా జీవితంలో నేను అనుకోలేదు ఈ సంఘటనలు ఇట్లాంటివి జరుగుతాయి. ఇక విషయానికి వస్తే తిరుమలలో ఈరోజు మీడియా ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ తెలుసు. ఇక ఆ విషయం అట్లుంచితే ఈరోజు నేను ఇక్కడే ఎగ్జిబిషన్ తిరిగించడం జరిగింది. ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే మాటల్లో వర్ణించలేము. అన్ని శాఖలు, అటవీ శాఖ అయితే, ఉద్యానవనం అయితే, ఆయుర్వేదిక్ అయితే, అన్నీ కూడా ఒక్కొక్క కళాఖండం నిజంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళు చేశారా అనే విధంగా ఉంది. నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది అవన్నీ చూడగానే. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ తిరుమల వచ్చి ఆ ఉద్యానవనాన్ని, ఆ పూలవనాన్ని, ఆయుర్వేదిక్ అయితే ఇవన్నీ కూడా శిలాఖండాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి, మాటల్లో వర్ణించడం. కాబట్టి అందరూ వచ్చి తిలకించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ఇకపోతే మీడియా విషయానికి వస్తే ఈరోజు నిన్న అంకురార్పణ జరిగింది. ఈరోజు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. మేమంతా కూడా ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఏమన్నా వైషమ్యాలుంటే పక్కన పెట్టి ఇది మన అందరి దేవుడు, మన ఇలవేల్పుడు కాబట్టి ఆ దేవదేవుడిని మనం అందరం కొలుసుకుంటాం. కాబట్టి ఆయన యొక్క ప్రతిష్టని, ప్రతిభని 10 మందికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బ్రహ్మోత్సవాల్లో దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి 28 రాష్ట్రాల కళాకారులు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో ఈ 10 రోజులు పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు భారత ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారు కూడా ఈరోజు తిరుమలకు వస్తున్నారు. అలాగే గవర్నరు, చాలా పెద్దవాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనం మర్యాద పూర్వకంగా ఆహ్వానించి వారికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత మీ మీద, మా మీద, మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఒకటే కోరుతున్నాను, ఏదైనా చిన్న చిన్న విషయాలుంటే మనం చర్చించుకుందాం. కానీ దీన్ని పెద్ద విషయాలు చేసి మీడియాలో వచ్చి ఈ తిరుమల ప్రతిష్టను దెబ్బతీయకుండా మీరందరూ టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీకాళహస్తిలో కొండ చిలువ పాము కలకలం రేపింది.
శ్రీకాళహస్తి పట్టణంలోని కైలాసగిరి కాలనీలో బుధవారం కొండచిలవ పాము కలకలం రేపింది. కొండ ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జనవాస ప్రాంతంలో పాము కనపడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. 3 కోళ్లను పాము మింగినట్టు స్థానికులు చెబుతున్నారు. అప్రమత్తమైన ప్రజలు అటవీశాఖ అధికారులు సమాచారం అందజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారి స్నేక్ క్యాచర్ దాము కొండచిలవను చాకచక్యంగా పట్టుకుని రామాపురం అడవిలో సురక్షితంగా వదిలేశారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ దాము మాట్లాడుతూ పాములను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. పాములు చంపడం సరికాదని, పాము కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియజేయాలని కోరారు. శ్రీకాళహస్తి విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక విద్యుత్ అదాలత్ను ఈ నెల 25న నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్నరెడ్డప్ప తెలిపారు. శ్రీకాళహస్తి విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ అదాలత్ను గురువారం ఉదయం 11:30 నుంచి 1:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్నరెడ్డప్ప తెలిపారు. విద్యుత్ వినియోగదారులు బిల్లింగ్లో లోపాలు, సేవల్లో ఇబ్బందులు, ఇతర సమస్యలను అదాలత్ దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కరించే విధంగా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అదాలత్ చైర్మన్ రిటైర్డ్ జడ్జి శ్రీనివాస్ ఆంజనేయులు ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. శ్రీకాళహస్తి విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను లోక్ అదాలత్లో దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కరించే విధంగా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారని, వినియోగదారులు బిల్డింగ్ లోపాలు, సేవలకు సంబంధించిన సమస్యలు అదాలత్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేలా ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కు తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో తిరుమలకి విచ్చేశారు. యువ నాయకులు మంత్రి నారా లోకేష్ కు తుడా చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాలర్ దివాకర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. 26 జిల్లాల తహసీల్దార్లతో సమావేశాలు పూర్తి చేశామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖతో తహసీల్దార్లు ఉత్సాహంగా పనిచేయాలని ఆశిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ చిట్ట చివరి సమావేశం తిరుపతిలో నిర్వహించామని తెలిపారు. రెవెన్యూ శాఖలో 24 గంటలు పనిచేసినా అక్కడక్కడ నిర్లక్ష్యంగా చేసిన పనులు శాఖకు ఆపాదిస్తున్నారని తెలిపారు. ప్రజలతో మమేకమై ప్రతి తహసీల్దార్ మంచి పేరు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు ఒత్తిళ్లకు తలగ్గకుండా పనిచేయాలని కోరారు. రెవెన్యూ అధికారులు సరిపడా కనీస నిధులు ఇస్తే మెరుగైన సేవలు అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రెవెన్యూ శాఖలో పనిచేయటమే ఒక గొప్ప అవకాశం. ప్రజలకి అత్యంత సేవ చేయగలగ ఏకైక శాఖ, ప్రత్యక్షంగా ప్రజలకి సహాయం చేయగలిగినటువంటి శాఖ రెవెన్యూ శాఖ. అటువంటి శాఖలో పనిచేయడం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి? ఎప్పుడైతే ప్రజలు ఏదైనా మనం ఈ తహసీల్దార్ గారితోనే మనం చేయించుకోవాలి, ఈ తహసీల్దార్కి మాకు ఉండాలి, ఈ తహసీల్దార్తో మాకు పనులు చేయించుకోవాలి మేము అని, ఈ ఆర్ఐతో చేయించుకోవాలి, ఈ విఆర్ఓ మాకు పని చేయాలి, ఈయనే చేస్తాడు బాగా, ఎన్నో పనులు చేసి పెడుతున్నాడని వాళ్ళందరి నుంచి మనకి ఒక గొప్ప మంచి మాటలు వారి నుంచి మనకు వచ్చినప్పుడే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. గతంలో దశాబ్దాల క్రితం, 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో మన పెద్దలు ఆ విధంగా పనిచేశారు కాబట్టే ఈరోజు రెవెన్యూ శాఖకి ఇంత గొప్ప పేరు, ఇంత గొప్ప గర్వంగా చెప్పుకునే అవకాశం మనకుంది. అదే విషయాన్ని మనం కూడా భవిష్యత్తు తరాలకు అందించాలి. అంతే తప్ప మనం ఎవరం కూడా ఒకరిద్దరున్నా అలాంటి చెడ్డ పేరు రాకుండా ప్రజలతో మమేకమై సేవ చేయడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతి తహసీల్దార్ కూడా తను బాధ్యతతో తనదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని జట్టు భావన కల్పించి అందరినీ కలుపుకొని ఆ యొక్క కార్యాలయంలో మన కోసం వచ్చినటువంటి ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ గౌరవంగా వారిని ఆహ్వానించి వారికి మనం చేయాల్సిన పనులు, వారికి చెప్పాల్సిన సమాధానాన్ని, మరి వారితో సానుకూలమైనటువంటి సంబంధాల్ని కొనసాగించాలని ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ని కూడా ఏపీ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన కోరుతున్నాను. సుమారు 3.86 కోట్ల రూపాయల విలువైన స్వర్ణ యజ్ఞోపవీతం తిరుమల శ్రీవారికి కానుకగా అందింది. వైజాగ్కు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తాన్ రావు
కుంకుమరేఖ దంపతులు 3.86 కోట్ల రూపాయలు విలువైన స్వర్ణ యజ్ఞోపవీతం శ్రీవారికి కానుకగా అందజేశారు. 3 కేజీల 860 గ్రాముల బరువు కల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు దాతలు అందజేశారు. దాతలను అభినందించి ఏడుకొండల స్వామి తీర్థ ప్రసాదాలను చైర్మన్ బిఆర్ నాయుడు అందజేశారు. చైర్మన్తో పాటు బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సెక్రటరీ ఏవి రాజమౌళి, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ మంత్రివర్యులు ఆనెం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవన్సీ, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, చంద్రగిరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, మురళీమోహన్, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్, ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి వర్యులకు హెలిప్యాడ్ వెలుపల కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమైన బ్రహ్మాండ నాయకుని వార్షిక బ్రహ్మోత్సవాలు. పెదశేష సేవతో ప్రారంభం కానున్న తిరుమల శ్రీవారి వాహన సేవలు. ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను అభినందించిన మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆనెం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలోని మిగిలిన అధికారులకు ఆదర్శనీయులని ప్రశంస. ఫలపుష్ప ఫోటో ప్రదర్శనలు తిరుమల శ్రీవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. తిరుమలలో ఫలపుష్ప ఫోటో ప్రదర్శన మీడియా సెంటర్ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. గ్రామ కంటకంలో పూర్వీకుల నుంచి నివాసం ఉంటున్న యజమానులు పొజిషన్ సర్టిఫికేట్ పొంది రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. శ్రీకాళహస్తి మండల ప్రజలకు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి శుభవార్త. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.